సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ విశ్రాంతి దినమున తీరికగా ఉన్నారు కదా. అందరు సంతోషంగా విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు కదా పరిశుద్ధులారా. సో ఎంత గొప్ప భాగ్యము. ఆయన పిల్లలముగా పిలువబడడానికి కొరకు ఆయన మనకు గుర్తుగా ఇవ్వబడిన సబ్బాతును మనం ఆచరిస్తున్న వారము. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ ఎలోహిమైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. ఎంత గొప్ప వాగ్దానము పరిశుద్ధులారా. ఆయన మనము నడవవలసిన త్రోవలను మనకు తెలిపేటట్టు ఆయన మనకు ఉపదేశం చేస్తాడట. ఆయన ఉపదేశమును మనము ఆలకిస్తే మన స్థితి ఏ విధంగా ఉంటుందట? నది వలె ఉంటుందట. మన నీతి సముద్ర తరంగముల వలె ఉంచుతాడట. ఎంత గొప్ప వాగ్దానము సుమ. మరి ఆ విధముగా అలనాడు మన పితరుడైన అబ్రహామును మొదలుకొని ఇస్సాకు యాకోబులను ఆయన యొక్క ఉపదేశం వినేటట్టుగా వారు నడిపిస్తూ వచ్చాడు. అబ్రహాం గారు ఆయన ఉపదేశాన్ని విని ఆయన వెళ్ళుచున్నాడు ఇస్సాకును బలివ్వడానికి కొరకు. కానీ అపవాది ఆటంకములు కలుగజేస్తూ వచ్చాడు. ఒక నది ఉన్నట్టుగా భ్రమ కలుగజేశాడు. ఎండమావులను నదిలాగా చూపించాడు. అది చూసి ఆగిపోతాడు అబ్రహాం అనుకున్నాడు. సాగిపోతూనే ఉన్నాడు. మళ్ళీ ఒక వృద్ధాప్యంలో వచ్చాడు అబ్రహాం యొద్దకు. ఓ పిచ్చాయన, నువ్వెందుకు చేస్తున్నావు ఇవంటే? నాకు ఉపదేశించిన వాడు నా ఎలోహిం మనకు తెలుసు అని ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. ఇలా వాని కుతంత్రాలన్నీ సాగవు. ఎందుకంటే అబ్రహాము ఆయన ఉపదేశం విని గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు పరలోకపు తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే విధముగా మనము కూడా యెహోవా మెస్సీయ వారి ఉపదేశం, ఆయన కొండ మీద ప్రసంగించిన ప్రసంగం మనం చూసుకున్నట్టయితే ఎంత గొప్ప దీవెనలు. మన శత్రువును ప్రేమించాలని, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని, మనము మన నోటి గుండా ఒక మాట, చెడు మాట, బూతు మాట రాకూడదని మనము మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. మనం పరిశుద్ధమైన చూపులు, మోహం చూపు చూడకూడదని. సో ఆయన ఉపదేశం మనం వింటే పరిశుద్ధులారా, మన స్థితి కూడా అబ్రహాము గారి స్థితి వలె మనకు 1000 తరముల వరకు కృప చూపే విధంగా ఉంటుంది. అట్టి కృప ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరుడైన అబ్రహాము గారికి ఈ సృష్టిని చూపించి మీరు తెలియపరిచినారు నాయన. ఈ సృష్టిలో మీ ఘనమైన కార్యములు ఎంత ఉన్నతంగా ఉన్నావో అబ్రహాము గారికి తెలియపరిచినారు. ఆయన మీ మాటకు లోబడి మీ మాట ప్రకారం నడుచుకొని గొప్ప ఆశీర్వాదములు ఈ సృష్టిలో పొందుకున్నాడు. మేము కూడా ఈ సృష్టిని చూసి మీరు ఎంత గొప్పవారు, మీ ఉపదేశంలో మేము విన్నప్పుడు మేము కూడా దీవించబడతామని ఇచ్చిన వాగ్దానం బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞత తెలిపస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరమ తండ్రియు, మన రక్షకుడు, విమోచకుడు, మనకు పరిశుద్ధాత్ముడుగా ఉండి నడిపిస్తున్న మన నజరేయుడైన యెహోవా మెస్సీయ సన్నిధి నుంచి శాంతి, సమాధానము, కృప ఆయన రాకడ పర్యంతం సదా తోడైండి మిమ్మలను, మీ కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.